తమరు అనుమతితో ఒక చిన్న 1 minute వీడియో అధ్యక్ష. మీకు అనుమతులు లేవు, మీ ఇష్టం. హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. He is consistently inconsistent. మీరు చెప్పారు అధ్యక్ష. అంటే వారి వైఖరి చూసిన తర్వాత అధ్యక్ష, అబద్ధానికి, మోసానికి, నయవంచనకి, కుట్రకి, అంటే ఇవన్నీ ప్రతిరూపం కాదు అధ్యక్ష. మనసులో ఒక దుర్మార్గపు ఆలోచన పెట్టుకుని అతనికి రాష్ట్రం అంటే రాజకీయమే కనపడుతుంది తప్ప రాష్ట్రం అంటే ప్రజలు, కుటుంబాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలు అనేటువంటి ఆలోచన ఆయన ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. రాజకీయ కోణంలోనే ఒక రాజధాని గురించి, రాష్ట్రం గురించి ఆయన చేసినటువంటి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది మన కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. ఈ రకమైనటువంటి భిన్నమైన ఆలోచనలు ఒక సంవత్సర కాలంలోనే ఒక 10 సంఘటనలు మాటలు మారిస్తే ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడిదారుడు వస్తాడు అధ్యక్ష? ఎవరు ఈ రాష్ట్రం వైపు తిరిగి చూస్తారు అధ్యక్ష? ఇది ఒక దుర్మార్గపు ఆలోచనతో చేసినటువంటి కుట్ర కాదా అనేటువంటిది మనం అందరం కూడా సమాజానికి ఈరోజు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం అందరం కూడా ప్రయాణం చేశాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 73 ఏళ్ల తెలుగు జాతి ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది, ఎన్నో అవమానాలని ఎదుర్కొంది, కానీ ఎక్కడ కూడా నిబ్బరాన్ని కోల్పోలేదు, నిలబడింది, అవసరం వచ్చిన చోట కలబడింది, తర్వాత నిలబడింది, ఎదిగింది, ప్రపంచవ్యాప్తమైంది అనేటువంటిది 73 సంవత్సరాల క్రితం మనకి ఆ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మద్రాసులుగా ఉంటే మాకు ఆత్మగౌరవంతో మాకు రాష్ట్రం కావాలి అని ఆయన పోరాడితే కర్నూలులోకి రాజధానిగా రావడం, ఆ కర్నూలు నుంచి తిరిగి హైదరాబాద్కు మారడం, హైదరాబాద్ నుంచి మన కళ్ళెదురుగా రాష్ట్ర విభజన చేసుకుని మనం ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళం ఆ రోజు రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో చట్టసభల్లో కూడా ఉన్నాం అధ్యక్ష. చాలా మంది ఆ రోజు సభాధిపతిగా ఉన్నటువంటి మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి తపన ఎటువంటిది అనేటువంటిది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. మేమందరం కూడా ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, తెలుగు జాతి బాగుండాలి, ఈ బలం మరింత ముందుకు ఎదగాలి అనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేశాం. కానీ రాజకీయ కోణంలో ఆలోచించినటువంటి నాటి పాలకులు ఆ రోజు రాష్ట్రాన్ని విభజించడం, తర్వాత ఇటు రావడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా ఆయన నిబ్బరాన్ని కోల్పోలేదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చాడు, ఓ బస్సులో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక ముఖ్యమంత్రి బస్సులో పడుకోవడం ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాంప్ కార్యాలయం అధ్యక్ష, అది ఇరిగేషన్ ఆఫీస్లో, దాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకుని అక్కడే బస్సులో పడుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలి, ఈ రాష్ట్రానికి ఒక వైభవం తేవాలి అని ఒక యజ్ఞంలాగా తన ప్రయత్నాన్ని మొదలుపెట్టినటువంటి మహానుభావుడిని చూసాం అధ్యక్ష. 73 సంవత్సరాల ప్రస్థానంలో దాదాపు 53 సంవత్సరాలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు అధ్యక్ష. డైరెక్ట్ అంటే
అంతకుముందు ఒక కాలేజీ నుంచి కూడా ఇంకో 10 సంవత్సరాలు చూసుకున్నాడు అంటే కళ్ళ ముందు రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం చూశాడు అధ్యక్ష. అటువైపు ఎంతమంది మారారు అధ్యక్ష? జలగం వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, టంగుటూరు అంజయ్య గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కొంజేటి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ చూశారు అధ్యక్ష వారు. అటువైపు ప్లేయర్స్ మారుతూనే ఉన్నా ఇటువైపు మాత్రం ఈయన ఒక్కడే నిలబడ్డాడు అధ్యక్ష. ఈ రాష్ట్రం కోసం తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం నిరంతరం ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడో ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. కానీ ఏ రోజు మనోస్థైర్యాన్ని కోల్పడకుండా పోయాడు అధ్యక్ష. ఒక్క సంఘటన, ఒక ఉద్దేశం వచ్చు. 2095 నుంచి 99 వరకు అనేక నిర్ణయాల్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. 2004 నుంచి 2009 వరకు అధికారంలోకి వస్తే 63 హిస్టారికల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. రొటీన్ గా జరిగే అడ్మినిస్ట్రేటివ్ కాదు, ఒక చరిత్ర గతిని మార్చేటువంటి నిర్ణయాల్ని గతంలో తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా అని 63 ప్రాజెక్టులు పెడితే 62 ప్రాజెక్టులను కంటిన్యూ చేశారు అధ్యక్ష. టెక్నికల్ రీజన్స్ తో ఒక ప్రాజెక్ట్ ఆపారు అధ్యక్ష. గతంలో ఈ ముఖ్యమంత్రులందరూ కూడా ఎంతో చేయాలని, ఏదో తమ ముద్రను నిలపాలని, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ఆలోచన చేసి తపన పడ్డారు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేకపోయారు. కానీ నష్టం చేయాలన్నటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడనేటువంటిది సందర్భంగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో ఒక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు, ఏదో ఒక వర్గానికి మంచి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏం మంచి చేశారు? ఈ రాజధానిలో ఒక ఇటుకని పేర్చాడా, లేక తాను చెప్పినటువంటి విశాఖలో మరో పారిశ్రామికవేత్తని తయారు చేయగలిగాడా, లేకపోతే ఏం సాధించాడు, ఓ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేశాడా అనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సినటువంటి సందర్భం అధ్యక్ష. ఆయనకి రాష్ట్రం రాజకీయం, రాష్ట్రం అంటే రాజకీయం తప్ప ప్రజలు, ప్రజల సంక్షేమం అనేటువంటిది ఏ కోణంలోనూ కూడా కనపడదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఆ రాష్ట్ర విభజన సందర్భంలో ప్రజలు రోడ్డెక్కి యువకులు, మహిళలు, వృద్ధులు ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని చేసినటువంటి పోరాటం కళ్ళ ముందు ఇంకా ఉంది అధ్యక్ష. ఆ హోరు జోరు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంది అధ్యక్ష. ఆ రోజు సభలో నేను మాట్లాడుతూ చెప్పాను అధ్యక్ష, విడిపోతే పడిపోతాం, చెడిపోతాం అని కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. దాని నష్టాలను ఈ రోజుకు కూడా తీర్చుకోలేకుండా పోతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానీకానికి మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇచ్చేలాగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితుల్ని చేశాడు అనేటువంటిది ఇంతకుముందు వీడియోలోనే చూపించాం అధ్యక్ష. ఆయన ఈ సభలో అధ్యక్ష ఎన్నో చట్టాలు చేశాం, ఎన్నో చర్చలు చేశాం, ఎన్నో తీర్మానాలు చేశాం, మరెన్నో ప్రజల జీవితాల్ని మార్పు చేసేటువంటి ఆలోచనలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. అదే సభలో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసినటువంటి దిశగా జరిగినటువంటి 3 రాష్ట్రాల బిల్లుని కూడా ఈ సభలో పెట్టింది కూడా అక్కడుండి చూసాం అధ్యక్ష. ఆ రోజు 3 రాజధానుల పేరుతో ఆయన చేసినటువంటి, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల వ్యవహరించినటువంటి తీరు చూశారు కదా అధ్యక్ష. చప్పట్లు కొట్టారు అధ్యక్ష. శాడిజమో, సైకోయిజమో, దీనికి మించినటువంటి మరేదైనా పదం ఉందేమో అతకాలి అధ్యక్ష. ఎవరి మీద అధ్యక్ష కక్ష? రాష్ట్ర ప్రజల మీదనా? ఓట్లు వేసినటువంటి ప్రజల మీదనా? ఎందుకే అధ్యక్ష మనల్ని అందరినీ ఎన్నుకున్నటువంటిది మా జీవితాల్ని మార్పు చేస్తారని, మా జీవితాల్లో మళ్ళీ 5 ఏళ్లలో మరింత ఎదుగుతామనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రజానీకానికి పని చేయాల్సింది పోయి వారి జీవితాల్ని నాశనం చేసి శాశ్వతంగా ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్లాగా తయారు చేయాలి, మేము ఇచ్చేటువంటి బటన్ నొక్కుడుతోనే మీ జీవితాలు సాగాలి అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో జరిపినటువంటి కుట్రలు కాదా అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి అందరినీ సమీకరించి ఇది నడిబొడ్డునుంది, దీన్ని ఈ రకంగా చేసుకుందామని సింగపూర్ లాంటి కంపెనీతో ఫ్రీగా అధ్యక్ష వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఈ రకంగా చేయండి అని అంటే ఒక్క సింగపూర్ స్టార్టప్ క్యాపిటల్ అధ్యక్ష వాళ్ళు చెప్పింది 1,50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఏం చేశారు అధ్యక్ష? పసిబిడ్డలో అదేదో మనం వింటాం అధ్యక్ష, పురిట్లో బిడ్డను చంపేశారు అని. అమరావతికి ఖచ్చితంగా అదే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. పురిట్లో బిడ్డని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రైతులు,
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు, తెలుగుదేశం పార్టీ, వివిధ పార్టీల నాయకులు, ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి నినదించి ఈరోజు పనిచేస్తే మళ్ళీ ఈరోజు అమరావతి ఒక ఊపిర్లు నింపుకుని ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఒకవైపు అమరావతిని నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఒకవైపు, అమరావతి అంటే ఏంటి అధ్యక్ష, ఇదేదైనా ఒక నగరమో ఒక సిటీనో ఎందుకు అనేటువంటిది ఆయనే చెప్పాడు కదా, ఒక ఆర్థిక రాజధాని ఉంటే తప్ప ప్రజలకు అవకాశాలు రావు అనేటువంటిది తెలియక కాదు అధ్యక్ష. బయటకు వెళ్ళి ఏం చెప్తాడు అధ్యక్ష, మొత్తం పెట్టుబడులు అమరావతిలో పెడుతున్నారు అని చెప్తారు అధ్యక్ష. ఒకవైపేమో రాష్ట్ర రాజధాని కావాలి, ఒక ఆర్థిక చోదక శక్తి కావాలి, దాన్ని నడిపేటువంటి ఇంజన్ కావాలి అనేటువంటి చెప్తారు. మరోవైపు బయటికి వెళ్ళి మీ పెట్టుబడులు అక్కడ పెడుతున్నారు అని ప్రజల్ని మెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఈ రాజధాని అంటే మనం కూర్చునేటువంటి 4 చట్టసభలు లేకపోతే 4 సెక్రటరియట్ల అధ్యక్ష. ఎంత అవహేళనగా ఆయన మాట్లాడతాడు. 500 ఎకరాల్లో యూనివర్సిటీలో పెట్టుకోండి. రాష్ట్ర రాజధాని అని అంటే ఆయన చెప్పినట్టుగానే అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 99లో చెప్పారు అధ్యక్ష, గ్రోత్ ఇంజన్ ఉంటేనే వస్తుంది అన్నారు. హైదరాబాద్ని డెవలప్ చేసిన రోజు ఆయన చెప్తే ఆయన మీద నవ్వారు అధ్యక్ష. ఇవాళ నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, హైదరాబాద్ చరిత్రను చూస్తే చంద్రబాబు ముందు, చంద్రబాబు తర్వాత అని చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనేటువంటిది నేను చెప్తున్నా అధ్యక్ష. ఆయన ఎక్కడ కూడా క్రెడిట్ కోసం ఆలోచించలేదు అధ్యక్ష. ఆయన ఒక యోగిలాగా పనిచేసుకుంటూ పోవడం ఆయనకు తెలుసు తప్ప నన్ను ఎవరు తిట్టారు, నన్ను ఎవరు పొగిడారు అనేటువంటి బేరీజు ఆయన ఏ రోజు కూడా వేసుకోలేదు అధ్యక్ష. నిజంగా వేసుకుని ఉంటే మాత్రం ఆయన్ని విమర్శించినటువంటి విమర్శలకి మనిషి అన్నవాడు కుంగిపోయేటువంటి పరిస్థితులు ఉండేది అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ని మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించాలి, ఒక క్యాపిటల్ని తయారు చేయాలి. అనంతపురంలో ఉండేటువంటి ఓ రైతుకి తన బిడ్డ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉంది అని నమ్మకం కల్పించాలి. శ్రీకాకుళంలో ఉన్న ఓ యువకుడికి ఎస్ ఈ రాష్ట్ర రాజధానిలో నాకు ఒక అవకాశం కల్పిస్తుంది అనేటువంటిది కావాలి. ఓ మహిళకో ఓ ఈ పారిశ్రామికవేత్తకు ఇక్కడికి రావాలి అన్నటువంటి నమ్మకం కల్పించాలి అనంటే రాజధానిలో అన్ని రకాల హంగులు, రంగులు, ఆర్భాటాలు కావాలధ్యక్ష. అదే ఇవాళ ఆ రోజున హైటెక్ సిటీ అని హైదరాబాద్లో ఉంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. ఏదో ఒక రూపంలో అన్ని వ్యక్తులని, శక్తులని సమీకరించుకుని ఒక ప్రాంతానికి చేరిస్తే అది ఈ రాష్ట్రానికి భవిష్యత్తునిస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తుంది అధ్యక్ష. సింపుల్ అధ్యక్ష. ఇవాళ ఇప్పటికిప్పుడు చూస్తూ ఉంటే హైదరాబాద్ 70% ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంది అధ్యక్ష. ఒక్క హైదరాబాద్తో తెలంగాణ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. 1,00,000 కోట్లకు దాటుతుంది అధ్యక్ష ఒక్క హైదరాబాద్ ఇచ్చేటువంటి ఇన్కమ్ అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి ఎనర్జీ సెంటర్ కావాలి, ఒక గ్రోత్ ఇంజన్ కావాలి. అది వస్తేనే మిగిలినవన్నీ సాధ్యమైతే ఈ రాష్ట్రం నడుస్తుంది అనేటువంటి ఒక తపనతో, ఆరాటంతో ఆ రోజున 2.5 సంవత్సరాల్లో పరుగులు పెట్టిస్తే వచ్చిన వెంటనే ఈ కన్ఫ్యూజన్, 3 రాష్ట్రాల పేరుతో 3 ముక్కలాటాడి చివరికి కన్ఫ్యూజన్ చేసి ఏ పారిశ్రామికవేత్త ఇటువైపు తిరిగి రాకుండా చేసి అప్పటిదాకా చేసిన పెట్టుబడుల అధ్యక్ష. మా నారాయణ గారు చెప్పారు అధ్యక్ష, పాపం చంద్రబాబు గారు పరుగులు పెట్టించినట్టల్లా ఆయన పెడుతూనే ఉండి ఆ కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తే కాంట్రాక్టులు రద్దు చేయరు, డిపాజిట్లు వెనక్కియరు, మెటీరియల్ తీసుకుపోనియరు, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని దోచేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ విష ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నంలో ఇక శాశ్వతంగా ఈ అమరావతి అనేటువంటిది ఆంధ్రులకి గర్వకారణంగా నిలిచేలాగా ఉండాలి అనేటువంటి దాంతో ఈ ప్రయత్నం అధ్యక్ష. ఒక్కసారి ఈ అమరావతి రైతుల గురించి ప్రస్తావించాలి అధ్యక్ష. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆ రోజున ఈ రోజు భారతదేశంలో 2013 తర్వాత చూసాం అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేయాలన్నా కూడా పోలీసు ఉంటుంది, లాఠీ చార్జ్ ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ అమరావతిలో 34,000 ఎకరాలని చేస్తే రైతులు స్వచ్ఛందంగా మీటింగ్లకు వచ్చి మా భూమిని తీసుకోండి అన్నటువంటి చారిత్రాత్మక సంఘటన భారతదేశం మొత్తం మీద కూడా ఇక్కడ జరిగింది అధ్యక్ష. అట్లాంటి అద్భుతమైనటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు తర్వాత అమరావతిని కాపాడుకోవడం కోసం మహిళలు పాదయాత్ర చేస్తే మన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనేటువంటిది ఆ మహిళల మీద మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. బెంజ్ కార్లు కానీ వాళ్ళ పట్టు చీరల గురించి, ఆఖరికి వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళడానికి బాత్రూములు పెడితే వాటిని తొలగించినటువంటి క్రూరత్వమైనటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. వాళ్ళ పట్ల జరిగినటువంటి అవహేళనలు, అవమానాలు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మాటల్ని వింటే అధ్యక్ష, మనిషి అన్న వాడు ఎవడూ కూడా దాన్ని క్షమించడు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. అటువంటిది పైగా ఆ విమర్శల్ని ఎంకరేజ్ చేసేటువంటి పాలకులుగా మిగిలారు అని అంటే నేను ఎప్పుడు చెప్పినట్టుగానే అధ్యక్ష,
ప్రజలు ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ సమాజానికి హానికరం, వైసీపీ నెవర్ అగైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ మనందరి బాధ్యత అధ్యక్ష. ఇవాళ ఇక్కడ కూర్చుని అమరావతిని మనం రాజధానిగా చేస్తున్నాము, శాశ్వతంగా రక్షణ కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రోజు మనకు బాసటగా నిలుస్తున్నారు, తగిన చట్టాల్ని రూపొందిస్తున్నాము అనంటే వారు ఆర్థిక సహాయంతో పాటు శాశ్వతంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణని కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉంటే మీ రాజధాని ఏది అని చెప్పుకోలేనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మన పాలనని తేడా చూడాలి. ఎక్కడికి పోయినా ప్రజలు పరిహసించేలాగా మనల్ని జీవితాల్ని బుగ్గిపాలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి క్షణం కూడా ఆయన వైఫల్యాల్ని ఆయన వైఖరిని ఎండగడుతూనే ఉండాలి అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ, అట్లాంటి స్థితిలో మనకు అప్పగించిపోతే ఇవాళ ఆర్సిలర్ మిట్టల్ గూగుల్ వచ్చేటువంటి స్థాయికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. దానికి ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఫేస్ వాల్యూ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఎస్, ఆ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూని పట్టే ఈరోజు ఆర్సిలర్ మిట్టల్ వచ్చింది, గూగుల్ వచ్చింది అని ఈ సభ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను అధ్యక్ష. మీ ఫేస్ వాల్యూని చూసి ఎవరు వచ్చారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. ఇది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం పట్ల నేను కోరేది ఒకటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ సభలో జరిగినటువంటి చర్చల్ని చూడాలి అధ్యక్ష. ప్రజల ఆశలకి ఆకాంక్షలకి ప్రతిరూపంగా ఈ సభ నడుస్తుంది. మేము ఇక్కడ ఉన్నటువంటిది ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చడం కోసమే ఇక్కడున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము లేము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. కొంచెమైనా మారాలి అధ్యక్ష. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఏవైనా లోటుపాట్లు జరిగితే ఎత్తి చూపించాలి మాకు అనుకుంటున్నాం. ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేటువంటి ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు అధ్యక్ష. ప్రజలే తుడిచిపెట్టే పరిస్థితుల్ని మేము కల్పిస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అమరావతి ఖచ్చితంగా ప్రజల ఆశలకి ఆకాంక్షలకి ప్రతిరూపంగా నిలుస్తుంది. ఒక ఎకనామిక్ గ్రోత్ హబ్గా ఆ అమరావతి ఏర్పడుతుంది. మరి అటువంటి సాధనకి నడుం బిగించి అనునిత్యం ఆ రోజు ప్రతిపక్షంలో కోర్టు కేసుల అధ్యక్ష మేము చూసాం అధ్యక్ష. అంటే పార్టీ రైతులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష, అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటను నమ్మి ఎంతో మంది సాయపడ్డారు అధ్యక్ష. జోలుబట్టాం, ఆ రోజున జోలుబట్టాం అధ్యక్ష. ఈ అమరావతి కోసం జోలుబట్టాం, న్యాయ వ్యవస్థ పోరాటం కోసం జోలుబట్టాం అధ్యక్ష. ఆ న్యాయ వ్యవస్థ వచ్చిన తీర్పును ఒక సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. వాళ్ళకి ఎవరుంటారు అధ్యక్ష? న్యాయమూర్తులు అధ్యక్ష. వాళ్ళకేమీ తనామనా లేదు. కానీ ఆ పేపర్లో ప్రభుత్వమే తానిచ్చినటువంటి చట్టాన్ని తాను ఉల్లంఘిస్తున్న తీర్పును చూసి ఆ న్యాయమూర్తి గారు జడ్జిమెంట్ ఇస్తే ఆయన రిటైర్ అయిపోయి ఇక్కడి నుంచి బయలుదేరుతున్న రోజున ప్రజలు ఆయన పట్ల చూపినటువంటి ఆదరాభిమానాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మోకాళ్ల మీద నిలబడి పూలు జల్లి రోడ్డు మీద వారికి సాగనంపారు అనంటే ఆ రోజు కౌన్సిల్లో జరిగినటువంటిది కావచ్చు, కోర్టులో జరిగినటువంటిది కావచ్చు, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయినటువంటివి, ఈ సభలో రికార్డులోకి రావాల్సినటువంటి అంశాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు కలిపి నిలబెట్టింది కూడా ఆ ప్రజలే. ఆ న్యాయస్థానాలను గౌరవించింది ఆ ప్రజలే. తిరిగి 161 సీట్లు ఈ కూటమికి ఇచ్చింది కూడా ఆ ప్రజలే. ఆ ప్రజల సంక్షేమం కోసం ఈరోజు అచ్చెన్నాయుడు గారు తీసేశాన్ని బాధపడుతున్నాడు అధ్యక్ష. ఈ రోజు ఆ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి మొత్తం కూడా పనిచేస్తూనే ఉంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, ఈ అమరావతి రాజధాని అనంటే ఇది ఆంధ్రులకి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు, యువకులకు, మహిళలకు ఒక అవకాశాన్ని కల్పించే వేదికగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారు అన్నటువంటి నమ్మకాన్ని ఇస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు.